దెబ్బకి దెబ్బ తీయకపోతే నా అబ్బకు పుట్టినోడిని కాదు. ప్రాణం తీస్తా. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళన్నా. జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండి వాన తేదెల చిలుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేమో అనిపించి కనుమరుగై కరిగి తప్పైపోయింది సార్. ఈరోజు అమ్మాయి గారు పుట్టినరోజు. సంతోషంగా ఉండాలి, మనసు కష్టపెట్టకూడదు. మీరందరూ ఉన్నోళ్ళు, అమ్మాయి గారికి అయినోళ్ళు. నేను పేదవాడిని, పరాయవాడిని. కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం కదా అని పూసల దండ తెచ్చాను. తప్పే సార్. లక్ష్మి, సారీ రా. ఐఎమ్ రియల్లీ సారీ రా. నాకేం చాలా అర్థం కావట్లేదు. ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్లి అక్కడ మహాలక్ష్మి అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దు పొద్దునే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్లి ఆ మహాలక్ష్మికి ఇవ్వు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, పోటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. హాయ్. ఏంటి హాయ్? గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్, ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తున్నారు. సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా అరకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబాయిస్తున్నారు. పరిష్కారం ఆయన చేతిలో లేదు, మీ చేతుల్లో ఉంది. ఎవరా నువ్వు? ఏం తెలుసురా నీకు? తెల్ల కాగితం మీద నల్ల సిరాతో 4 ముక్కలు రాసేస్తే అయిపోయింది అనుకుంటున్నావా? మమ్మల్ని ఉద్ధరించేసాను అనుకుంటున్నావా? నాట్యం మా రక్తంలోనే ఉందన్న విషయం నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు అనుకుంటున్నావా? మరి అన్నీ తెలిసి చేతులు ముడుచు కూర్చున్నారు. చెయ్యి బిగుసుకుందన్న, నరాలు తేలినాయన్న, ఆడి కళ్ళల్లో కరెంటు చూశానన్నా. చెయ్యి లేపి ఒక్కటే ఎక్కడి నుంచో ఎప్పుడెప్పుడు నేను బయటకు వస్తానా అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎవడో నీలాంటి ఎదవ తగలటం, నేను కొట్టడం, జైలు ఎక్స్టెండ్ అవడం. ఎందుకురా నన్ను కెలుకుతారు? కృష్ణ మెల్లిగా
3 దెబ్బలు పడగానే 3 ఊరు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెంతరా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు. కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు. వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు. మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత ஃபைட் காம்ப்ளிகேட் பண்ணாத டே. இன்னைக்கு நம்ம தலைவர் ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார். அப்புறம் அடிச்சுக்கலாம் என்ன? ஓகேயா? இந்த கோழிக்கடை ஆறுமுகம் ஏரியால வந்து ஏன் சிஸ்டருக்கு 500 இந்த நாய் నాలుగు సింహాలు పనిచేస్తూ ఉంటాయి లా అండ్ ఆర్డర్లో పెట్టడానికి. ప్రతి కాకి చెట్టు మీద మీరు చూసేది 3 సింహాలు. ఆ కనిపించిన 4వ సింహమేరా ఈ చోటుగాడు. ఈ సింహానికి శాలరీ ఉండదు, సర్వీస్ రివాల్వర్ ఉండదు. అందుకే స్పీడ్ ఎక్కువ. మిగిలిన 3 సింహాలు మెలి ముసుగు రణదేవి చేతిలో ఉందమ్మా. భైరవే గెలుస్తాడు. ఇప్పుడు ప్రేమగా పిలిచావు. రారా, నీ ప్రేమని పాతేస్తా. పాతేద్దాం అని చూస్తే ప్రేమ ఇంకా పాతుకుపోతుందిరా గుండెల్లో. దాన్ని పెకిలించడం ఎప్పటి తరం కాదు. నీకేం తెలుసు? ఫోన్ ఎత్తపోతే చంపేస్తే. సార్ మీరేం చేసినా పర్లేదు సార్. మీరు గన్ తీసుకున్నారు, కాల్ చేసినా పర్లేదు సార్. కానీ ఫోన్ ఎత్తాను సార్. ఫోన్ ఎత్తపోతే చంపేస్తే. ప్లీజ్ సార్ సైలెంట్. హాయ్ బేబీ. హే స్వీటీ, ఎక్కడున్నావు? నేను హెడ్ మసాజ్ చేయించుకుంటున్నాను. ఆహా, ఓకే, ఎంజాయ్. అవును, న్యూ ఇయర్ కి పాసెస్ తీసుకున్నావా? తీసుకుంటాను. బేబీ నీకు మళ్ళీ కొంతకాలమే నేను ప్రేమించుకోను. జీవితం అంతా నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. లేని ప్రేమ ఉన్నప్పుడు బ్రతకడం దాన్ని గట్ట పెద్ద నరకం. అది నేను చేయలేను. జీవితాంతం ప్రేమించడం మీద. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. ఇతనెవరమ్మా నమస్కారం పెట్టట్లేదు? వికీ, ఆనంద్ అంకుల్ కొడుకు. అండ్ హిస్ సుబ్బారావు గారు, వెటర్నరీ డాక్టర్. ఓహో, నువ్వేనా ఆస్ట్రేలియాలో ఉన్నావన్నారు? మా వాడు కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ మధ్య సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది, ఉద్యోగం ఊడిపోయేటట్టు ఉందని అన్న అన్నాడు. అసలు నీకు ఉద్యోగం చేయవలసిన కర్మే వచ్చిందిరా. మన లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలంటే నాకు చాలా ఇష్టం. నాకు తెస్తావా? ఏం లేదు. పడితే ఎంత పెచ్చ ఉందో దానికంటే 10% ఎక్కువ ఉంది సార్. నాకు పాతాళంలో దాక్కున్న పాయింట్ బ్లాంక్ లో కాల్ చేస్తాను. రవీందర్ నారాయణ్ అన్న పేరు చెప్తే ప్యాంట్ తడిసిపోవాలి. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టానికి శవం కొడతాం. సార్ ఒకటి మాత్రం ఫైనల్, నేను ఇక్కడే ఉంటాను ఈసారి. మమ్మల్ని చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని వాళ్ళకి చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్.
ప్రభుత్వం కోసం ప్రజలు ఉండరు, ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి. నా జోలికొస్తే క్షమిస్తాను కానీ నా వాళ్ళ జోలికొస్తే నరికేస్తా. ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. నా ఉద్వి కోసం నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? నా లైఫ్ లో ఉన్న ప్రతి సెకండ్ నేను వెయిట్ చేసేది ఆడి కోసమే నిన్ను ట్రాప్ చేశాను. నువ్వు సైకాలజీయా? నీకన్నీ తెలిసిపోతాయా? గడిది గుడ్డేం కాదు. గట్టిగా మాట్లాడితే నీ రూమ్ లో డైరీ పెట్టిందే నేను. దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య దేవాని లోన్లీ ప్లేస్కి రప్పించింది నేనే. ఇన్స్పెక్టర్ని మాల్కి వచ్చేలా చేసింది నేనే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడు కూడా ప్రేమించేలా చేసింది నేనే. డిలీట్ చేసే. అంత భయపడేదానివి ఎందుకు అలా చేసావు? తప్పు కాదు. ఎవడికి పడితే వాడికి అలా ముద్దులు పెట్టేస్తావా? ఓకేయా, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫొటోస్ డిలీట్ చేసే. నేను ఎందుకు డిలీట్ చేయాలి? వీడికి నవ్వుకోవచ్చు కానీ ఆప్షన్ తీసుకోలేదు. మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నమ్మించాలనుకున్నావు. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పడతారు. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేను ఎవరిని? మా దేవుడు అమరేంద్ర బాహుబలి. రక్తాన్ని వినువు. జై మహేశ్వరి. అలా చెప్పాడు నీకు? ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. क्या बकवास कर रहे हो आप? चुप रहो. ఏంట్రా వేషాలు వేస్తావా? ये कौन है मालूम? क्यों परेशान कर रहे हो? ఇందులో चुप. मैडम को हरास कर रहे हो? अंदर डाल के हड्डियां तोड़ दूंगा. चलो, आप चलो. सीधे चलो. चलो. मैडम आप जाओ. चलो. ఇలా ఏం నాన్నగారు? నీ ఫోన్ ఇవ్వు. అయ్యో నాన్నగారు, బంగారు లాంటి ఫోను. అయ్యో, ఫోన్ పగలగొట్టారే నాన్నగారు. నువ్వు నా లైఫ్ పగలగొడుతున్నావు కదా. నేనా? ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది? మీ పేరు మీదే. దీని బిల్ ఎవరు పే చేస్తున్నారు? మీదే. అమ్మాయిని లవ్ గివ్. Thank you, sir. Beretta. Beautiful pistol. I'm glad, sir. Yep. పిస్టల్ ఇచ్చినందుకు కాదు, మీ చేత్తో తీసుకుంటున్నందుకు. All the very best. ఒక ఐడియాని జీవితంగా మార్చుకోమన్నారు. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతాను. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నా. నేను వాడిని చూసిన రోజే చంపకపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు, నేను శ్రీవత్స గోత్రంలోనే పుట్టలేదు. రామలక్ష్మి, నా ఇంజిన్ డబ్బు. ఇవ్వకుండా పారిపోతాను అనుకున్నావా ఏంటి? మొన్నటి నుంచి మొదలెట్టుకుని తిరుగుతున్నాను, ఎప్పుడు ఇచ్చేద్దామా అని. ఎంత అయిందట అసలు? పొద్దున గంట ఆలస్యంగా వచ్చావు, మధ్యాహ్నం తినేసి ఒక గంట తూగున్నావు, ఆ రంగం పని మీద ఒక గంట ఎటో పోయావు. మధ్యలో ఆ ఇంజిన్ ఏదో ఎడికిందని ఇంకో గంట, ఆ గంట. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రావు. ఇంతమంది చెప్తున్నారు కదా, నీ ప్రాబ్లం గురించి నీకు అర్థమవుతుందా?
బెదిరిస్తున్నావా? వార్నింగా? ఏ పందెం? నా ప్రపంచం 4 దిక్కులు కాదు, 4 వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా. కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్. అయిపోతారు సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేసినట్టు, మేమిస్తే బాగు చేసినట్టు. అది నువ్వు వచ్చేస్తాను సార్. నీకు నచ్చిన రూమ్ చూసుకుని టేబుల్ వేసుకుని కంప్యూటర్ పెట్టుకుని కూర్చో. ఓకే సార్. ఏం చేయమంటారు సార్? ఏం చేస్తాడు సార్? అదే అంటున్నాను. ఇంటర్నెట్లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు. నేనేం చూడలేదనే. ఓ పులిపికి పోతా అంటావంట కదా. పులిపిక్కి పోతాండానా? ఎవడైనా కాదంటే ఈ మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్. రాత్రి తాగిన మందు దిగలేదా? ఏంటే అలా ప్రసాద్ గారు, నేను మాట్లాడుతున్నప్పుడు చంపేయడం ఏంటండి? ఏంటి రామ్ గారు 50 అదేంటి ప్రసాద్ గారు నేను వెతుకొస్తాడు? అరే మాట్లాడాలి ఏంటండి నేను కావాలని పొడవలా, వాడు వచ్చి పుచ్చుకున్నాడు. ప్రసాద్ గారు సారీ. మా ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనదా? నా ప్రాణమే జానకిలో ఉంది, కానీ నా ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనది. ఆదివాసి పాదాల దగ్గర కూర్చోవడం నీ గౌరవం. పెద్ద పెద్ద గోడలు పెట్టయితే భయపడి బయటికి ఎవడిపోతాడని కాదు. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్తన కర్ణ. लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. బేసిక్గా రామంత మంచోడు ఇంకోలేడు. కానీ వాడి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు.